హాయ్ అండి, నా పేరు ప్రియ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్. ఈరోజైతే పాల మీగడ ఉంటుంది కదా, పాల మీద వచ్చే మీగడతో నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాను. ముందుగా అయితే మిక్సీ తీసుకుందాము. ఆ బాక్స్లో ఉన్న మీగడని 2 టైమ్స్కి అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే 1 పార్ట్ అయితే వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1 మినిట్ మిక్సీ తిప్పుకుంటే చూసారా చక్కగా వెన్న అయితే వచ్చేస్తుంది. సో తర్వాత దాన్ని ఇలాగా ఉండలు ఉండలు చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోండి. అలాగే రెండో పార్ట్ కూడా వేసుకోండి. ఇంకా ఉంది కదా మీగడ, అది కూడా వేసుకుందాము. ఇదైతే పాల మీద మీగడ కాబట్టి 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెరుగు మీద మీగడ అయితే 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. పాల మీద మీగడ అయితే బాగానే ఉంటుందండి, ఫ్రెష్గానే, స్మెల్ అదేమీ రాదు. సో 1 టైం అయితే వాష్ చేసుకుంటాను. మీరు మీకు కావాలంటే 2 టైమ్స్ చేసుకోండి. నేనైతే 1 టైమే చేసుకుంటాను. సో ఇలా ఉండలు ఉండలుగా తీసుకొని వాష్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. సో చూసారా ఇలాగా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుందాము. సో ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అదంతా కరిగిపోతుంది, కరిగిపోయి పాలలాగా తయారవుతుంది. సో కొంచెం పొంగుతున్నట్టుగా వచ్చిద్ది. సో మీరు స్పూన్తో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. సో చూసారా ఇలా పొంగుతుంది అనమాట. సో కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే సరిపోతుంది. తర్వాత చూసారా ఇలా అయిపోతుంది, విరిగిపోతుంది అనమాట, పాలు విరిగిపోయినట్టు విరిగిపోతుంది. సో ఇలా మరిగి మరిగి క్లియర్గా అయితే వస్తుంది. సో కింద అయితే గోదావరి అంటారు కదా, అదైతే ఫామ్ అవుతుంది. సో గోల్డెన్ కలర్ వచ్చాక మీరు ఒక బాక్స్లోకి వడకట్టుకోండి చల్లారాక. సో వడకట్టుకొని స్టోర్ చేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. బయట స్టోర్ చేసుకున్నా ఉంటుందని, నాకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అలవాటు కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఆల్.